వారం రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిజానికి ఈ వైరం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అగ్నికి వాయువు తోడైనట్లుగా ఇప్పుడు ఇజ్రాయెల్కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా బరిలోకి దిగడంతో యుద్ధం మరింత భీకరంగా మారింది. ఇటు ఇరాన్కు మద్దతుగా రష్యా కూడా రంగంలోకి దిగిందన్న వార్తలు రావడంతో మిడిల్ ఈస్ట్ మరింతగా వణికిపోతోంది. ప్రధానంగా రష్యా ఇరాన్కు ఇంటెలిజెన్స్ సాయం అందిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో వాషింగ్టన్ టెల్ అవీవ్ విరుచుకుపడుతుంటే ప్రతిగా ఇరాన్ గల్ఫ్ అంతటా క్షిపణి డ్రోన్ దాడులను కొనసాగిస్తోంది. కేవలం 6 రోజుల యుద్ధానికి అమెరికా 45,000 కోట్లు ఖర్చు చేసిందనేది ఓ లెక్క. అంటే ఈ లెక్కన యుద్ధం కోసం ట్రంప్ గంటకు 375 కోట్లు ఖర్చు చేస్తున్నారు. యుద్ధం అంటే కేవలం ప్రాణ నష్టం మాత్రమే కాదు, అంకెలకు మన అంచనాలకు అందనంత ఆర్థిక విధ్వంసం కూడా అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధం కోసం వారానికి $300 కోట్ల ఖర్చు చేస్తోంది. ఇరాన్ మాత్రం చవకైన డ్రోన్లు ప్రయోగిస్తూ ప్రత్యర్థి దేశాలకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది. అసలు ఈ యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుతోంది? అమెరికాను తట్టుకునేంత స్థాయి ఇరాన్కు ఉందా? సైనిక ఆయుధ సంపత్తిలో అగ్రరాజ్యంతో ఇరాన్ పోటీ పడగలదా? యుద్ధం ఇజ్రాయెల్తో అన్నట్లుగా కనిపిస్తోన్న ఇరాన్ ప్రధానంగా తలపడుతున్నది మాత్రం అమెరికాతోనే. అసలు యుద్ధ సామర్థ్యంలో అమెరికాతో పోల్చుకుంటే ఇరాన్ స్థానం ఎక్కడ? ఎవరి బలాబలాలు ఎంత? ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అమెరికా, ఇరాన్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సైనిక ఆయుధ బలం ఏ రకంగా ఉంది అన్నది స్క్రీన్ పైన చూస్తున్నాం. అమెరికాకు సంబంధించి మొత్తం పదాతి దళం 13,28,000 ఉంటే ఇరాన్ 6,10,000. అంటే ఏ రకంగా పోల్చుకున్నా సగానికి సగం తక్కువగా కలిగి ఉంది ఇరాన్. ఇక రక్షణ బడ్జెట్ $895 బిలియన్ యుఎస్ఏ కేటాయిస్తుంటే ఇక్కడ $15.5 బిలియన్ మాత్రమే రక్షణ బడ్జెట్కు కేటాయిస్తోంది ఇరాన్. ఈ లెక్కన చూస్తే ఎంత వెనుకబడి ఉందో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, యుద్ధ విమానాలు 13,032 కలిగి ఉంది అమెరికా, 551 మాత్రమే కలిగి ఉంది ఇరాన్. యుద్ధ నౌకలు 465 ఉన్నాయి అమెరికా దగ్గర, కేవలం 109 మాత్రమే ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇక విమాన వాహన నౌకలు 11 ఉంటే ఇరాన్ దగ్గర 0 కనిపిస్తోంది. యుద్ధ ట్యాంకులు 4,666 కనిపిస్తున్నాయి అమెరికా దగ్గర, 2,675 ఇరాన్ దగ్గర కనిపిస్తున్నాయి. జలాంతర్గాములు 66 ఉన్నాయి అమెరికా దగ్గర, ఇరాన్ దగ్గర 25 ఉన్నాయి. యుద్ధ వాహనాలు 4,09,660 ఉంటే 75,939 ఇరాన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఏ రకంగా చూసినా అమెరికా కంటే ఇరాన్ అన్ని రకాలుగా సైనిక ఆయుధ సంపత్తిలో పూర్తిగా వెనుకబడినట్లుగా మనకు కనిపిస్తోంది. ఎస్, సైనిక సామర్థ్యంలో కానీ ఆయుధ సంపత్తిలో కానీ ఏ విధంగా చూసినా అమెరికాతో ఇరాన్ ఏమాత్రం సరితూగలేదు. మరి ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికాను ఇరాన్ ఎలా ఎదుర్కోబోతోంది? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ వ్యూహాలు ఏంటి? ఎంతకాలం ఈ యుద్ధం కొనసాగుతుంది? ఇలాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చాలా చిన్నది. రష్యా తలుచుకుంటే ఒక్క రోజులో వరల్డ్ మ్యాప్ నుంచి ఉక్రెయిన్ను లేకుండా చేయగలదు. కానీ ఆ యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చాలా చిన్న దేశమే అయినా దానికి ఉండాల్సినటువంటి యుద్ధ వ్యూహాలు దానికి ఉన్నాయి. అందుకే ఇన్నేళ్లైనా రష్యా ఆ యుద్ధాన్ని ముగించలేకపోతోంది. సేమ్ టు సేమ్ ఇలానే ఇరాన్కు కొన్ని యుద్ధ వ్యూహాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇరాన్ అమలు చేస్తున్నటువంటి 7 యుద్ధ వ్యూహాలు. ఇరాన్ వార్ స్ట్రాటజీస్ ఎట్ 7. వ్యూహం నెంబర్ 1 అట్రిషన్ వార్ఫేర్. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం, శత్రువుని ఎదుర్కోవటంలో చాలా ప్రధానమైన అంశం. వ్యూహం నెంబర్ 2 ఎస్ ప్రాక్సీ వార్ఫేర్. శత్రువుతో వేగంగా తలపడకుండా మూడవ పక్షాన్ని ప్రేరేపించేటటువంటి వ్యూహం ఇది. నెక్స్ట్, వ్యూహం నెంబర్ 3 అసిమెట్రిక్ వార్ఫేర్. ఇందులో ఏ రకమైనటువంటి దాడులు ఉంటాయనేది క్లియర్గా చర్చించే ప్రయత్నం చేద్దాం. వ్యూహం నెంబర్ 4 ఆన్ స్క్రీన్. ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వార్ఫేర్. నెక్స్ట్, వ్యూహం నెంబర్ 5 రెగ్యులేషన్ ఆఫ్ ఆయిల్ ఛానల్స్. నెక్స్ట్, వ్యూహం నెంబర్ 6 సైకలాజికల్ వార్ఫేర్. ఆయుధాల కంటే ఆలోచనలతో చేసేటటువంటి ఒక మానసిక యుద్ధం. ఇది బలమైందని నమ్మటమే ఈ సైకలాజికల్ వార్ఫేర్. వ్యూహం నెంబర్ 7 ఎస్ రీజనల్ ఎస్కలేషన్.
ఈ 7 చాలా ప్రధానమైనటువంటి పాయింట్లు. దీన్ని బట్టి చూస్తుంటే శత్రువుతో పోరాడటానికి మన దగ్గర ఆయుధ సంపత్తి, సైనిక బలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా యుద్ధం అమలు చేసేటటువంటి వ్యూహం చాలా ప్రధానమైనది. ఒక యుద్ధంలో ప్రధానమైనది దాన్ని డిఫైన్ చేయాలంటే సైనిక బలం ఎంత, అలాగే వాళ్ళకున్నటువంటి ఆయుధ సంపత్తి ఎంత అన్న అంశాలతో పాటు యుద్ధ వ్యూహాన్ని ఎలా అమలు చేస్తున్నారనేది చాలా ప్రధానమైన అంశం. ఇప్పుడు 4 వారాల పాటు యుద్ధం కొనసాగుతుంది కనీసం అన్నట్లుగా ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో ఈ యుద్ధం 4 వారాల పాటు కొనసాగించి సస్టైన్ అవ్వగలదా ఇరాన్? క్వశ్చన్ నెంబర్ 2. ఇంతకంటే ప్రధానమైనది ఏంటంటే సెకండ్ క్వశ్చన్, అసలు ఆ తరువాత కూడా యుద్ధం కొనసాగుతుందా? కొనసాగితే ఇరాన్ ఎలా తట్టుకొని నిలబడగలదు అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మారింది. దీంతో పాటు ఈరోజు ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు కలుగుతున్నటువంటిది, ప్రధానంగా భారత్కు కలుగుతున్నటువంటి నష్టం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దాని ప్రభావం, నష్టం అనడం కంటే కూడా దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం మాట్లాడుకోవాలి.